అండి, ఈరోజు నేను దొండకాయ కూరని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి మూతులన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చూపించిన విధంగా ఒక్క పట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా పెద్దవి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చిన్నగా ఒక్క పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే దొండకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా కొంచెం మగ్గిన తర్వాత రుచి సరిపడినంత ఉప్పు, అలాగే పసుపు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కారం వేసేసుకొని తిప్పుకొని మంచిగా వేగిపోతుందండి. సిమ్లోనే ఉంచాలి. కారం వేసిన తర్వాత కూడా సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా దొండకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.